అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుసు మీరు ఎంత అభివృద్ధి చేసినామో. ఎందుకంటే ఈరోజు నిన్న వచ్చి ఈ కోట్ల కేవీ వాళ్ళు అడ్డా అంటున్నారు. నిజంగా కూడా మీరందరూ కూడా నాకు మాట ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది మా అడ్డ ఖచ్చితంగా కూడా ఈరోజు నేను ఒక అభివృద్ధి చేసినామంటే ఈ రోజు నేను మినిస్టర్గా ఉన్నాను. ఆ రోజులో నేను ఎమ్మెల్యేగా ఉండి నేను అభివృద్ధి చేసినానో లేదా అని మీరు చెప్పండి. అభివృద్ధి చేసినానో లేదా? ఎందుకంటే ఈరోజు మమ్మల్ని చూస్తే చిలుకలుగా మాట్లాడుతున్నారు. నిజంగా కూడా ఇది మా అడ్డ అని చెప్పి నేను చెప్తున్నాను. డోన్ అంటే కోట్ల కేవీ వాళ్ళ అడ్డ అనేది ఈరోజు ఆషామాష కాదు. ఎందుకంటే ఎప్పుడు పిలిచినా కూడా నేను ఏ కార్యకర్త ఏ ఆపద వచ్చినా కూడా అర్ధరాత్రి అనకుండా కూడా నేను పనిచేస్తున్నాను. రేపు కూడా ఇదే ఉంటుంది. మీరెవరు అధైర్యపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా మేము రాత్రి 1 గంటకు చేసినా కూడా పలికేవాళ్ళం. మేము మాకు మీ మాదిరిగా వ్యాపారాలు లేవు. కేవలం మీకోసం మేము పనిచేసేవాళ్ళం. అంతేగాని ఈరోజు అభివృద్ధి జరుగుతుందంటే అభివృద్ధి ఎక్కడున్నాయా? మీరు కాంట్రాక్టర్లకి పనులు ఇచ్చి అభివృద్ధి అని చూపిస్తున్నారు. నేను ఆ రోజు అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంటుందో అని చెప్పి ఆ రోజు చూపించినాను. తాగేటందుకు నేను కొత్తగా ఎమ్మెల్యే అయిన రోజు తాగేటందుకు నీళ్ళు లేవు. నేను సున్నం నీళ్ళు తాగుతున్నానంటే ఆ రోజుల్లోనే 32 కోట్లు పెట్టి ఈ రోజు తీసుకొచ్చాను. అదేవిధంగా ప్రతి ఒక్కటి ఏం చేసినా కూడా అభివృద్ధి మేము చేసినామే కానీ వేరే ఎవరు చేయలేదనేది మాత్రం ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఆ రోజుల్లోన విజయభాస్కర్ రెడ్డి గారు రోడ్డు లేదు బూరగలకు పైపల్లెల కంటే ఆ రోజు రోడ్లు వేయించినారు. అదేవిధంగా కృష్ణమూర్తి అన్న గారు కృష్ణగిరి మండలంలోనే ఎక్కడ రోడ్లు లేవంటే కూడా ఆయన వేయించినారు. ఎందుకంటే ఈ రోజు మేము అభివృద్ధి చేసినాం. కానీ మీ మాదిరిగా ఒక మనిషి పైన ఉన్నాడు అంటే వాళ్ళని కాళ్ళు పట్టుకొని ఏ విధంగా గుంజాలో ఆ విధంగా మీరు గుంజినారు. ఎందుకంటే ఇక్కడ మైనింగ్ జరుగుతా ఉందని తెలిసి ఒక్కరోజుల్లో మేము మైనింగ్లోకి వచ్చినామని చెప్పి నేను అడుగుతున్నాను. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? మైనింగ్ ఎవరు చేసినారంటే వాళ్ళను కాళ్ళు పట్టుకుంచుకొని వాళ్ళని లోపల వేయడం జరుగుతూ ఉంది. కానీ ఎవరైనా బాగుపడినారా అని చెప్పి నేను ఈ సభాముఖంగా అదేవిధంగా అందరికీ కూడా అడుగుతున్నాను. బేతంచెర్ల మండలం నీ సొంత ఊర్లోనే మైనింగ్ చేస్తుంటా ఉంటే నువ్వు ఏ విధంగా రాక్షసత్వం చేసినావో నాకు కాదు ప్రజలందరికీ తెలుసు అని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. పద్ధతి ఇది కాదు. రేపు వచ్చినామంటే మాత్రం ప్రతి ఒక్క లెక్క నేను తీస్తామని చెప్పి ఈ అభిమానము ఈ ఉత్సాహము ఇవన్నిటిని కూడా రేపు ఈ రోజు మీరు వచ్చి వాళ్ళు చెప్తారు రేపు మళ్ళీ అన్నీ ఎక్కడెక్కడి నుంచో వచ్చినాయి ఊర్లని. కాదు, ఈరోజు నేను చూస్తున్నాను డోన్ తాలూకా మొత్తం ఇక్కడ ఉంది. ఇంకా కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు నీతో విసిగిపోయినారయ్యా. నీతో విసిగిపోయి నువ్వు పైన కూర్చుంటే ఫోన్లు లేవు, ఏమి లేవు. నన్ను ఏమన్నారు తెలుసా? కొత్తగా నేను సుజాతమ్మనే ఎప్పుడంటే అప్పుడు ఫోన్లు ఎత్తుకుని నీకేమన్నారు? అవును, మేము అర్ధరాత్రి అయినా కూడా ఫోన్లు ఎత్తుకుంటాము. ప్రజలకు ఏం కావాలన్నా చేస్తామని చెప్పి ఈ సభాముఖం కూడా మీకు అందరు కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఒక్కటి మీరు వాళ్ళు అనుకున్నది కాకుండా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.